హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే దేశమంతా సిఏఏ బిల్లు కోసం అయితే సెర్చ్ చేసుకుంటుంది. అసలు ఇది ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఇది ముస్లింలకి ఎందుకు వర్తించదు అనే దానికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానిలో ఈ లోక్సభ ఎన్నికల ముందు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశంలో పౌరసత్వ సవరణ చట్ట అమలుకు గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి అమిత్ షా గారు అయితే చెప్తున్నారు. చట్టం చేసిన 4 సంవత్సరాల అమలుకు నోటిఫికేషన్ అయితే చేసింది. కేంద్రం 2014 డిసెంబర్ 31 వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పించనున్నారు. 2019 డిసెంబర్లో లోక్సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. సిఏఏ చట్టం తెచ్చినప్పటి నుండి చాలా అల్లకొల్లాలు జరిగాయి. దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చట్టం ఆమోదం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారికి కేంద్రం పౌరసత్వం కల్పించనుంది. అంటే 10 సంవత్సరాలుగా మన ఇండియాలో వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న జైన్లు కానివ్వండి, సిక్కులకు కానివ్వండి, హిందువులకు కానివ్వండి, ఇతర మతాలన్నిటికీ కూడా ఇక్కడ భారతదేశ పౌరసత్వం కల్పించనున్నారు. అందులో ఒక్క ముస్లిమ్స్కి తప్ప. సో ఇది ఎందుకనేది తీవ్రవాదం సమస్యని అణగార్చడం కోసం, లేదంటే ఆ ముస్లిమ్స్కి సెపరేట్గా మళ్ళీ బిల్ అనేది చూసి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ పౌరసత్వం ఇస్తారేంటి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ సిఏఏకు ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అణచివేతకు గురైన ముస్లింలు కానీ వారి అందరినీ వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఉమ్మడి పౌరసత్వం కేంద్రం కల్పించనుంది. కానీ ఇది లోక్సభ ఎన్నికల ముందు అత్యంత అవసరంగా దీన్ని తీసుకుని వచ్చింది. సో ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ 2014లోనే ఇది చేస్తామని చెప్పేసి తప్పనిసరిగా చెప్పింది. కానీ అప్పుడు అంత మనకి లోక్సభలో బలం అనేది లేకపోవడం వల్ల దీన్ని ఇప్పటి వరకు మొత్తం చర్చించి, సో దీని మీద ప్రజల అవగాహన ఎలా ఉంది, వాళ్ళ నుంచి అభిప్రాయాలు అనేది సేకరించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ నిర్ణయం ద్వారా చాలామంది ప్రతిపక్షాలు అయితే మాత్రం వ్యతిరేకత చూపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింకి సంబంధించిన నాయకులు కానీ, తర్వాత కేరళకు సంబంధించిన సీఎం గారు కానీ దీని మీద చాలా వ్యతిరేకత అయితే చూపించారు. సో దీనివల్ల చాలా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఇబ్బందులు ఏర్పడనున్నాయని చెప్పేసి చాలా రకాలైన అభిప్రాయం అయితే వెలువరిచారు. సో దీని మీద మొత్తం అంతా కూడా ఈ 4 ఏళ్ళ నుంచి అధ్యయనం చేసిన తర్వాత సిఏఏకు అమలుకు బీజేపీ సర్కార్ అయితే ముందుకు వెళ్తుంది. సో ఇది సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. ఎన్నికల ముందు ఇది తీసుకురావడం వల్ల మోడీ క్రేజ్ మరింత పెరగనుందని చెప్పేసి బీజేపీ అభిప్రాయపడుతుంది. సో ఈ సిఏఏ చట్టం కోసం మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దీని అభిప్రాయాలను కామెంట్స్ను నాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.